సినిమా అయిన మహా నేను మిస్టర్ బీన్ మాట సూటిగా ఉంటది, మ్యాటర్ క్లియర్ గా ఉంటుంది. మ్యాటర్ లోకి వెళ్దాం. థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ఫర్ బీయింగ్ విత్ మీ. ఛానల్ ఉంచేద్దామా తీసేద్దామా అని డైలమా, కొన్ని కండిషన్స్ ఆ పరిస్థితిని కల్పించాయి. ఇప్పుడు క్లారిటీ వచ్చింది. ఇకపై వాయిస్ తో కూడా రెగ్యులర్ గా మీతో టచ్ లోనే ఉంటాను. ఇక మొదలు పెడదాం. ఫిదా మూవీ స్టార్ట్ చేసింది, ఇక అందరూ కొనసాగించాలి. ఏంటది మాట్లాడుకుందాం. ఫిదా మూవీ చూసిన వాళ్ళని ఎవరైనా సినిమాలో మీకు ఏం నచ్చింది అని అడిగితే తక్కువని చెప్తారు భానుమతి అని. ఓకే, అది నిజమే. ఇంకా అని అడిగితే వరుణ్ తేజ్ అంటారు. ఫైన్. ఇంకా అని అడిగితే తెలంగాణ పల్లెటూరి నేపథ్యం, తెలంగాణ యాస అంటారు. తెలంగాణ యాసలోని బ్యూటీని ఈ సినిమాతో ప్రతి ఒక్కరూ ఆస్వాదిస్తున్నారు. చాలా గొప్ప విషయం అది. దాన్నే నేటివిటీ అంటారు. నేటివిటీ అనేది ఎంత సహజంగా ఉంటే అంత బాగా అందరినీ మెప్పిస్తుంది. ఇప్పటి వరకు మనం చూసాం, తెలంగాణ యాసతో వెటకారం చేశారు, తెలంగాణ యాసతో కామెడీ చేశారు, తెలంగాణ యాసతో విలనిజాన్ని పండించారు. కానీ ఫిదా మూవీతో శేఖర్ కమ్ముల తెలంగాణ యాసలోని సున్నితత్వాన్ని, ఆ యాసలోని మృదు మాధుర్యాన్ని సినిమా చూస్తున్న ప్రతి ఒక్కరి మనసుకు ఎక్కించారు. ఫిదా మూవీలో ఆ మ్యాటర్ ని తనివి తీరా ఎంజాయ్ చేసిన తర్వాత నాకు అనిపించింది, చూసే దృష్టిలోనే తేడా ఉంది. మనం సరిగ్గా చూస్తే ప్రతి విషయంలోనూ అందం ఉంది. ఆ అందాన్ని రచయిత, దర్శకుడు కల్మషం లేకుండా చూస్తే చాలు, కోట్ల మందికి ఆ అందం యొక్క గొప్పతనం అర్థమైపోతుంది. ఫిదా మూవీతో శేఖర్ కమ్ముల అదే చేశారు. ఈ విషయానికి సంబంధించి ఆయన్ని ఎంత ప్రశంసించినా తక్కువే. తెలుగు భాషకు ఎన్నో యాసలున్నాయి, ప్రతి యాసలోనూ అందం ఉంది. కానీ కొంతమందికి వెటకారం మాత్రమే కనిపిస్తూ ఉండటం బాధాకరం. ఇవాళ శేఖర్ కమ్ముల చేసి చూపించింది మరింత మందికి ఆదర్శం అవ్వాలని అనుకుందాం. నేటివిటీ అని ఫార్ములా, మసాలా అంశాలనే కథలకు అద్దటం ఆనవాయితీ అయిపోయింది మన దర్శక రచయితలకి. మనకున్న యాసల్లోని జీవాన్ని పట్టుకుంటే కోకొల్లలుగా తయారవుతాయి కొత్తదనాన్ని పంచే కథలు. మసాలా ఫార్ములాలతో రెండు రాష్ట్రాల ప్రేక్షకులనే గెలుచుకోవచ్చు, ఎందుకంటే వాళ్ళు ఆల్రెడీ అలవాటు పడిపోయి ఉన్నారు కాబట్టి. కానీ సహజత్వం కూడిన నేటివిటీతో ప్రపంచం దృష్టిని ఆకర్షించొచ్చు. ప్రస్తుతం ఈ ఒరవడి తమిళంలో కనిపిస్తుంది. తమిళ నేటివిటీని ఆధారంగా చేసుకుని మంచి మంచి రియలిస్టిక్ మూవీస్ ని అక్కడ తీస్తున్నారు. చెప్పుకోవాలంటే తెలుగు రాష్ట్రాల్లో జిల్లాకో యాస ఉంది. దృష్టి పెట్టాలంటే కొత్త తరహా సినిమాలతో తెలుగు సినిమా పులకరించిపోద్ది. కోరుకుందాం. ఫిదా మూవీతో శేఖర్ కమ్ముల చేసి చూపించింది మరింత మంది దర్శక రచయితల్లో కొత్త ఆలోచన రగిలించాలని. యాస ఓ ప్రాంతం జీవనాడి, దానిని అందరూ గౌరవించాలి. సినిమాకు కూడా ఆ బాధ్యత ఉంది. సినిమా తలుచుకుంటే ఏ అంశానికైనా పబ్లిక్ లో పాపులారిటీ తీసుకురాగలుగుతుంది. తెలుగు నేటివిటీకి, తెలుగు యాసలకు సమున్నత గౌరవాన్ని తీసుకొచ్చే బాధ్యతని తెలుగు సినిమా భుజానికెత్తుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుందాం. మరిన్ని అప్డేట్స్ కోసం కీప్ వాచింగ్ మారుతి టాకీస్. నేను మిస్టర్ బి. థ్యాంక్ యూ.